సివిఆర్ ఓం ప్రేక్షకులకు నమస్కారం. భగవద్గీత ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఆదిలో పరమాత్మ జీవాత్మలను సృష్టించాడు. జీవాత్మ అంటే సకల జీవులు. జననం మరణం నిరంతర ప్రక్రియ. ఈ జన్మలో మన కర్మల ప్రకారం మనకు మరొక జన్మ లభిస్తుంది. ఆ మరొక జన్మ చీమ కావచ్చు, పాము కావచ్చు, చేప కావచ్చు, పక్షి కావచ్చు, జంతువు కావచ్చు, లేదా మనిషే కావచ్చు. అది ఈ జన్మలో మన కర్మల మీద ఆధారపడి ఉంటుంది. మోక్షం అంటే మనతో సహా అన్ని జీవుల్లో పరమాత్మను చూడటం. మోక్షానికి మరొక అర్థం మరణానికి ముందు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలను వదిలిపెట్టడం. మోక్షాన్ని 4 విధాలుగా సాగించవచ్చు: కర్మయోగం, భక్తియోగం, జ్ఞానయోగం, క్రియాయోగం లేదా రాజయోగం. భగవద్గీత మహాభారత ఇతిహాసంలోని భీష్మ పర్వం 25వ అధ్యాయం మొదలు 42వ అధ్యాయం వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము కనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాల్లో ఒకటి. అటువంటి భగవద్గీత సారాన్ని సివిఆర్ ఓం ప్రేక్షకుల కోసం అసామాన్య పండిత వరేణ్యులు, నిగర్వి, సహజ కవి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు వివరిస్తున్నారు. శ్రద్ధగా విందాం. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరేత్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పార్థసారథిగా మారడానికి, ధర్మ యుద్ధం వైపుగా అర్జునుడిని తీర్చిదిద్దడానికి చేసిన ప్రయత్నం ఫలిస్తుంది. కురుక్షేత్రంలో ధర్మం గెలుస్తుంది. ధర్మయుద్ధంలో ధర్మరాజు విజయం సాధిస్తాడు. అంటే ఇవన్నింటికంటే ముందు ఎందుకు ఈ విషాదంలో పడ్డటువంటి మనిషి తాను తన ధర్మకర్మ చేయడానికి సంసిద్ధం అయ్యేటటువంటి విధంగా ఎవరు తీర్చిదిద్దితే అర్జునుడు తన ధర్మకర్మకు ఉద్యుక్తుడయ్యాడు. అలా ఉద్యుక్తుడు కావడానికి కృష్ణ పరమాత్మ ఏమేం బోధించాడు? నేను నీ శిష్యుణ్ణి, ఇంకా నాకు ఆత్మజ్ఞానం పోయింది, ఆత్మజ్ఞానం అంతమవగా ధర్మమనుమానించి అడిగితి, నీది శిష్యుడా అని ఎప్పుడైతే అర్జునుడు తాను కృష్ణ పరమాత్మకు వశమైనాడో అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అన్ని బోధిస్తూ వచ్చాడు. ఈ శరీరం శాశ్వతం కాదు అని చెప్పాడు, ఆత్మ శాశ్వతం అని చెప్పారు. ఆ తర్వాత నిష్కామ కర్మ చేయవలసింది అని అన్నారు. అనాసక్త యోగం ద్వారా, నిష్కామ కర్మము ద్వారా అది జ్ఞానయోగం కిందికి వస్తుంది, నిజమైన యోగం కిందికి వస్తుంది. యోగ కర్మ సుకౌశలం అని అన్నారు. కాబట్టి సకుశల కర్మమే యోగం అని చెప్పారు. ఇన్ని విన్నా నీ మనస్సు నిశ్చలంగా లేక అనేక విధాలుగా ఉన్నట్టయితే అప్పుడు ఇదిగో చూడు స్థితప్రజ్ఞుని లక్షణాలు అని స్థితప్రజ్ఞుని లక్షణాలు చెబుతూ ఉన్నాడు. ఆ చెబుతూ ఉన్నటువంటి దాంట్లో దుఃఖాలలో మనస్సు చెదరొద్దు అని ఏమంటున్నాడో చూడండి. దుఃఖేష్వనుద్విగ్న మనః సుఖేషు విగత స్పృహ వీతరాగభయక్రోధ స్థితధీర్ము నిరుచ్యతే. దుఃఖాల చెదరని మనస్కుడు, ఏదైనా చిన్న ప్రమాదం లాంటిదో, ఏదో ఇంట్లో ఏదో గొడవ జరిగిందనుకోండి, ఇక ఏడుస్తూ కూర్చోవడమేనా? ఇక అంతా అయిపోయిందని అనుకోవడమేనా? ఏదైనా చిన్న ప్రమాదానికి గురయ్యి భయపడుతూ ఉన్నట్టయితే ఆ భయపడేటటువంటి వ్యక్తిని తండ్రి కానీ తల్లి కానీ ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కానీ అతను నిర్భయంగా ఉండేట్టుగా చేయాలి. గీత అదే బోధిస్తుందండి. దుఃఖాల చెదరని మనస్కుడు కోర్కిలేమియు సుఖములందున రాగభయ క్రోధ ఆదిరహితుడు మననశీలుడు స్థితప్రజ్ఞుడు. ఎంత గొప్పగా ఉంది చూడండి. ఎవరమైనా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయమే. ప్రమాదం జరిగితే ఇక ఏడుస్తూ కూర్చోవడం కాదు, ఆపదలు పైవచ్చిన పడ్డాయని అంటే జీవితం అయిపోయింది అనుకోవడం కాదు. జీవితం అది చివరి గమ్యం ఎక్కడో ఒక దగ్గర రాసి ఉంటుంది, భగవంతుడు తీసుకుపోతాడు, నిజమే. కానీ ఉన్నన్ని రోజులు కర్మ చేయాల్సిందే. అంతేకాకుండా ఈ సుఖాలు నాకు కావాలి, ఈ సుఖాల కొరకే ఈ జీవితము అని ఇవాళ మీరు చూడండి, యువత ఏ విధంగా డ్రగ్స్కి అలవాటు పడిపోయినారు, ఏ విధంగా బెట్టింగ్ ఆటలకు లోనైపోయారు, ఏ విధంగా ఆశ మనస్సులో నింపుకొని ఇచ్చారచ్చా వ్యవహరిస్తున్నారు.
ఎలాగా వీళ్ళని తీర్చిదిద్దాలి, ఆత్మనిగ్రహం, మనోనిగ్రహం, ఇది నా ధర్మము, ఇది నా జాతి, ఇది నా సంస్కృతి, కాబట్టి నేను దీనిని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను బలంగా, దృఢంగా, స్థిరంగా ఉంటేనే, స్థితప్రజ్ఞతో ఉంటేనే నేను, నా కుటుంబం, నా సమాజం, నా దేశం, నా ధర్మం, నా జాతి, నా సంస్కృతిని రక్షించుకుంటాను అనేటటువంటి ఆలోచన కలిగేటట్టుగా చేయాలి కదా. భగవద్గీత అదే చేస్తుందండి. అందుకే దుఃఖాల చెదరని మనస్కుడు కోరికలేమి సుఖములందున, ఈ మాట చూడండి, కోరికలేమి సుఖములందున అని అంటే త్రాగడం అంటే వానికి ఇష్టం అనుకుందాం, మద్యం. ఆ తాగితేనే సుఖం వస్తుంది అని అనుకుంటే తాగిన తర్వాత అటు ఇటు ఊగిపడిపోతాడు. శరీరాన్ని బలహీనంగా చేసేటటువంటి విధంగా ఉండేటటువంటి దుర్వ్యసనాలకు మనిషి లోనైనట్టయితే తాను గమ్యం ఎలా చేరేది, తన ధర్మకర్మను తాను ఎలా నిర్వర్తించేది? కాబట్టి ఎవరెవరు దేనికి బానిసలవుతున్నారో ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భగవద్గీత చెప్తున్న ఈ మనోనిగ్రహానికి సంబంధించి ఈ సుఖాల మీదనే కోరికలు పరిగెత్తడం, కోరికలే గుర్రాలైతే అనేటటువంటి మాట మనం వింటూనే ఉంటాం. కోరికలే గుర్రాలైతే ఆ గుర్రం మీద ఉన్నటువంటి మనిషి కింద పడిపోతాడు అంతే. తర్వాత రాగ భయ క్రోధాది రహితుడు, ఒకరి మీద రాగము, మరొక దేనివల్లనో భయము, తర్వాత క్రోధము, ఈ మూడు కూడా మనిషికి ఉండకూడదు. రాగభయ క్రోధాది రహితుడు, రహితుడు అంటే లేనివాడు. ఎవరైతే అలా ఉంటారో మననశీలుడు అంటే తన గురించి తానే నిరంతరము ఆలోచించేటటువంటి ఏ మననశీలుడు ఉంటాడో ఆ మననశీలుడు అతడు స్థితప్రజ్ఞుడు అవుతాడు. కాబట్టి స్థితప్రజ్ఞుని లక్షణాలలో వ్యక్తిత్వ నిర్మాణం ఎంత గొప్పగా ఉందో చూడండి. నిజం చెప్పాలంటే భారత ప్రభుత్వం ఈ మధ్యకాలంలో విద్యాశాఖ శిక్షణ పొందుతున్నటువంటి ఉపాధ్యాయులకు ఈ స్థితప్రజ్ఞ లక్షణాలు అనేటటువంటి అధ్యాయం పెట్టిందండి. చాలా గొప్ప విషయం ఇది. ఎందుకొరకంటే ఎక్కడ మంచి ఉందో దాన్ని మనం స్వీకరించాలి. భారత ధర్మం ప్రకారంగా ప్రపంచంలో ఎక్కడ మంచి ఉన్నా నేను స్వీకరిస్తానండి అని ఉపనిషత్తు చెబుతున్నది. అదేవిధంగా ఎవరమైనా కానిగాక ప్రపంచంలో మంచిని స్వీకరించడానికి మన మనస్సును సంసిద్ధం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలు ఆ విధంగా శిక్షార్థులైనటువంటి అధ్యాపకులకు పెట్టడం అనేటటువంటిది ఇది సౌభాగ్యమని భావించాలి, సరైనటువంటి చర్య అని కూడా భావించాలి. అందుకే స్థిరమైనటువంటి మానసిక స్థితి మనిషిని బుద్ధిమంతుణ్ణి చేస్తుంది అని ఏమంటున్నాడు కృష్ణ పరమాత్మ అంటే, యస్సర్వత్రానభిస్నేహ తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. సర్వ విషయాలంద సంగుడు, సంఘం అటాచ్మెంట్ ఉన్నట్టయితే ఎప్పుడూ ఆ అటాచ్మెంట్ తోటే పోతాడు, అంటే సంగత్వం ఉన్నట్టయితే. అయితే సత్సంగం అనేటటువంటి మాత్రం స్వీకరించవచ్చు అంటారండి. భజగోవిందంలో స్తోత్రంలో శంకరాచార్యుల వారు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. కాబట్టి సత్సంగం కావాలి మనిషికి. ఆ సత్సంగం ద్వారా నిస్సంగత్వం వస్తుంది, నిస్సంగత్వం ద్వారా జీవన్ముక్తి వస్తుంది. కాబట్టి అలాంటి ఇక్కడ కృష్ణ పరమాత్మ చెబుతున్నది సర్వ విషయాలంద అసంగుడు, అన్ని విషయాల మీద అసంగత్వం ఉండాలి, సంగత్వం ఉండకూడదు. అటాచ్మెంట్ రాసుకుంటూ పూసుకుంటూ తిరగడం అనేటటువంటిది కానీ చేసినట్టయితే దానికి లోబడిపోతాడు మనిషి. ప్రియా ప్రియముల ఎందు తోషము ద్వేషభావము పొందకుండుగా. ప్రియమునందు తోషము, అప్రియమునందు ద్వేషము ఉండకూడదు. ఇది ఒక క్రమాలంకారం అంటారు ఈ విధంగా చెబితే. ప్రియా అప్రియములందు తోషము ద్వేషము ఉండకూడదు. ప్రియమునందు సంతోషము, అప్రియమునందు ద్వేషము ఉండకుండా ఎవరైతే ఉంటారో అతని ప్రజ్ఞే సుస్థిరం మోయి. అతని ప్రజ్ఞే సుస్థిరం. కాబట్టి సుస్థిరమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాడే స్థితప్రజ్ఞుడు అనేది గుర్తించాలండి. అందుకొరకు కృష్ణ పరమాత్మ ఇక్కడ సమభావన ఉండాలి, చలించకుండా ఉండాలి. తర్వాత ప్రియమునందు అప్రియమునందు సంతోషము లేదా ద్వేషము ఈ రెండింటినీ కూడా
తాను మనసులో పెట్టుకోకూడదు. ఒకవేళ మనసులో అవి అలాగే ఉండినట్టయితే అవి మనసులో సెలవేస్తుంటాయి. ఈ ప్రియమునందు ఆసక్తి కలిగి ఇటుపోమంటాయి, అప్రియమునందు ద్వేషంతో దాన్ని నిరసించమంటాయి. ఈ రెండు మనసులోకి వచ్చి తాను చేయాల్సినటువంటి ధర్మకర్మ తాను చేయనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అది ఇప్పుడు మనము దృష్టిలో పెట్టుకోవాల్సింది. కాబట్టి ఒక చిన్న ఉదాహరణ మనం గుర్తుకు తెచ్చుకోవచ్చు. ఒక గ్రామ పెద్ద తాను ఊళ్ళో నడివుళ్ళో కూర్చున్నాడు, రచ్చబండ మీద కూర్చొని ఉన్నాడు. రైతు కూలి అతను పరిగెత్తుకొని వచ్చాడు. అయ్యగారు మీ ఎద్దు మా ఎద్దు రెండు కూడా పోరాడినాయండి, రెండు పొడుచుకున్నాయి అయ్యగారు, మీ ఎద్దు మా ఎద్దును చంపేసిందండి అన్నాడు. అంటే రెండు పోరాడినాయి నిజానికి, దాంట్లో మీ ఎద్దు మా ఎద్దును చంపేసింది అని అనేవరకల్లా అలా కాదు, మొదట ఇతను చెప్పింది ఏమిటి అని అంటే మా ఎద్దు మీ ఎద్దును చంపేసిందండి, లేదా మీ ఎద్దు మా ఎద్దును చంపేసిందండి అని అన్నాడు. ఇలా అనేవరకల్లా మా ఎద్దు మీ ఎద్దును చంపింది అనే మాట చెప్పే వరకల్లా వెంబడే ఆయన కోపంతో ఏమన్నాడంటే మీ ఎద్దు మా ఎద్దును చంపింది కాబట్టి నీవు మా ఎద్దుకు తగినటువంటి డబ్బు కట్టు, లేదా నీ ఎద్దును నాకు ఇచ్చేసి తీర్పు చెప్పేశాడు. అయ్యా పొరపాటు పడ్డాను నేను, అది మీ ఎద్దు మా ఎద్దును చంపిందండి అన్నాడు అతను. అంటే ఇంత తెలివిన్న మనసులే కొట్టుకుంటున్నారయ్యా, తెలివి లేని ఆ ఎద్దులు ఏం చేస్తాయి, కాబట్టి అవి ఏవో పొడుచుకున్నాయి, చచ్చిపోయింది, ఇప్పుడు ఏం చేస్తామన్నాడు. అంటే తన వరకు ఒక తీర్పు, అతని వరకు ఇంకొక తీర్పు. ఇది సమబుద్ధి కాదండి. సమత్వ బుద్ధి కలిగినటువంటి వాడు, స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు ఈ రెండు అంశాలకు సమానమైనటువంటి మానసిక స్థితిలోనే ఉండాలి. అయితే ఇక్కడ సమభావన అనేది, చలించని స్థితి అనేది మనం గుర్తించాల్సింది ఉంది. అది స్థితప్రజ్ఞ యొక్క లక్షణం. అంతేకాదు యదా సంహరతే చాయం కూర్మోంగా నీవ సర్వశః ఇంద్రియాణింద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. కృష్ణ పరమాత్మ ఇక్కడ గొప్ప ఉదాహరణ ఇస్తున్నాడండి. ఏమిటది అని అంటే తాబేలు తాను వెళుతూ ఉంటుంది, కూర్మమంగాల్ ముడుచునట్టుల ఇంద్రియార్థేంద్రియంబులను తా విషయాల మరలించు వాడే స్థిర ప్రజ్ఞుడు, స్థితప్రజ్ఞుడు. తాబేలు వెళ్ళేటటువంటి సందర్భంగా చిన్న ప్రమాదం అని అనిపిస్తే తాబేలు తన డిప్పలోకి తన తలకాయతో పాటుగా కాళ్ళను అన్నింటిని లోపలికి లాక్కుంటుందండి. డిప్ప ఆ మీది భాగము అది రక్షణ కవచం దానికి, కాబట్టి తనను తాను రక్షించుకోవడానికి అది ఆ విధంగా చేస్తుంది. అదేవిధంగా మనిషి ఏ ఇంద్రియ లౌల్యం చేత తాను చెడిపోయే లేకుంటే పతనమయ్యే పరిస్థితి ఏర్పడుతుందో అప్పుడు వెంబడే తన ఈ కోరికలన్నింటినీ వెనక్కు లాక్కోవాలి అని ఈ ఉదాహరణ చెప్పారండి. కూర్మమంగాల్ ముడుచునట్టుల ఇంద్రియార్థేంద్రియంబుల విషయాల నుండి మరల్చువాడే. విషయాలు అంటే భోగాలు, అంటే ఇది తిందాము అని నాలుక ఆ రుచి వరకు పరిగెత్తడం, ఇది చూద్దాము అని కన్నులు ఆ విషయాల వైపు పరిగెత్తడం. కాబట్టి ఇంద్రియాలు అనబడే కన్ను, ముక్కు, చెవి అనబడేటటువంటి ఇవి ఆ విషయాల వైపు పోకుండా ఎవరైతే వెనుకకు మరల్చుకుంటాడో, స్థిరంగా ఉంటాడో అతడే స్థితప్రజ్ఞుడు, స్థిర జ్ఞానం కలిగినటువంటి వాడు అని. ఈ విధంగా ఎందుకు బోధించడం? యుద్ధం చేయవయ్యా, నీ ఆయుధం పట్టు, గాంధీవం చేత పట్టు, ముందుకు రా అని అనొచ్చు కదా. కానీ మొదలే అన్నాడు, గాంధీవం మీద చేయి జారినది మై కంపించడిన్, ఏమిటి ద్విష సైన్యములు బండారమ్మది బయటపడ్డదని వేళాకోళములు చేయరే, రెండే రాజుకు స్వర్గము జయము వేరే మార్గమే లేది కన్ అని కృష్ణ పరమాత్మ ఈ విధంగా బోధించాడు అని గీతాతత్వాన్ని పద్యంలో కవి చెప్పాడు. కాబట్టి రెండే రాజుకు స్వర్గమో జయమో అని. కానీ ఇన్ని అంశాలు చెప్పడంలోని ఉద్దేశం ఏమిటంటే ఈ ప్రపంచ మానవులందరికీ అందించిన గొప్ప మనస్తత్వ శాస్త్రం ఇది. మానసిక సంచలనానికి అందించిన శాంతి సందేశం. కాబట్టి అట్లాగా ఇక్కడ ఏ విధంగా తాబేలు తన అంగాలలోనికి ముడుచుకుంటుందో అదేవిధంగా శరీరం నుంచి, మనస్సు నుంచి బయటికి పరిగెత్తేటటువంటి ఏ ఇంద్రియాలైతే ఉన్నాయో విషయాల వైపు, వాటిని వెనుకకు ఎవరైతే లాక్కుంటారో
అతడే స్థిర జ్ఞానం కలిగినటువంటి వాడు, అతడే స్థితప్రజ్ఞుడు అని కృష్ణ పరమాత్మ బోధిస్తున్నాడు. ఇది కాబట్టి తాబేలుకు ఆపద అనేది తెలుసు కాబట్టి లాక్కున్నది. నీవు కూడా నీ యొక్క ఆలోచనలను కానీ నీ యొక్క ఇంద్రియాలను కానీ పరిగెత్తిస్తున్నావు అంటే నీకు ఆపద వచ్చిందని గుర్తుపెట్టుకో. అంటే నువ్వు చేయాల్సిన పని చేయకుండా నీ శారీరకమైనటువంటి ఈ ఇంద్రియాలు ఇవన్నీ కూడా భోగాల వైపు పరిగెత్తితే చేయాల్సిన పని చేయడం మనిషి. అంతేకాదు ఒక డ్రైవరు తాను బండి తోలుతూ ఈ మనస్సును పరిపరి విధాల తీసుకెళ్ళాడు అనుకోండి, అది ఎక్కడెక్కడో తిరుగుతుంది అనుకోండి, ఏమవుతుందండి? తప్పకుండా ప్రమాదం జరుగుతుంది. అది ఆ ప్రమాదం వల్ల అతనికి ఒక్కరికే కాదు, ఆ లోన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రమాదంలో పడతారు. కాబట్టి ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ విధంగా దీన్ని అన్వయించుకోవచ్చు అనుకునేటటువంటిది కానీ మనము గ్రహించినట్లయితే గొప్ప ప్రపంచ భవిష్యత్తుకు ఉపయోగపడేటటువంటి ధర్మశాస్త్రంగా భగవద్గీత మన కళ్ళ ముందు నిలుస్తుంది. అయితే ఇంకా అర్జునుడికి చెప్తున్నటువంటి విషయాలలో విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జన్ రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. విషయముల విడనాడు వానికి విషయాలను అనుభవించకుండా విడిచేయాలి. తొలగు విషయ అనుభవించకుండా వదిలినటువంటి వాడికి తనలో ఉండేటటువంటి విషయ కోరికలు ఏవైతే ఉంటాయో అవి వదిలిపోతాయి. వాసనుండును అయినా వాసన ఉంటుంది. ఎప్పుడు పరమమునతడు చూచునో విషయ వాసన అప్పుడు తొలగును. వాసనలోన దాగి ఉంటుంది. ఆ దాగి ఉన్నటువంటి దానిని ఎప్పుడు ఆ వాసన తొలగుతుంది అంటే పరమమును చూసినప్పుడు, అంటే పరమాత్మను చూసినప్పుడు, పరమధర్మాన్ని గ్రహించినప్పుడు. తన ధర్మం ఏమిటో అది ఉత్తమమైనటువంటి ఆ ధర్మము అది తెలుసుకున్నటువంటి సందర్భంగా అప్పుడు ఆ వాసన కూడా తొలగుతుంది. లేకుంటే విషయాల వైపే మనస్సు తగులుతుంది. మనస్సు అలా తగిలి ఉండడం అనేటటువంటి దానిని ఎవడైతే నిరోధిస్తాడో దాన్ని ఆత్మనిగ్రహం అంటాం, మనోనిగ్రహం అంటాం. ఆత్మ అనేటటువంటిది అది ఎల్లప్పుడూ ఉండేది, అది ఎండిపోదు, నరకబడదు, ఛేదింపబడదు అని. అచ్ఛేద్యోయమదహ్యోయం అక్లేద్యో శోషేవచ నిత్యం సర్వగతస్థాను రచనోయం సనాతన. ఆత్మ సనాతనమైనటువంటిది అని చెప్పబడింది. కాబట్టి ఆత్మకేమీ కాదు. కానీ ఒక్కొక్కసారి ఆత్మనిగ్రహం అని మనోనిగ్రహానికి ఆత్మనిగ్రహం అనడం కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అలాగా సాధకుడైనటువంటి వాడికి అతనికి లోన ఉన్నటువంటి వాసన కూడా చివరికి తొలగిపోతుంది అంటాడు. కాబట్టి ఇంద్రియాలకు శబ్దాది విషయాలు ఆహారం తీసుకోనంత మాత్రాన వాసన చావదు. చింత చచ్చినా పులుపు చావదనే ఒక మాట మనం వింటుంటాం చూడండి. అది ఎప్పుడు పోతుందంటే తత్వజ్ఞానం చేతనే పోతుంది అని. దాని కొరకు నిరంతరం తాను ప్రార్థన చేయాల్సిందే. భగవంతుని తాను ధ్యానంలో కానీ ప్రార్థనలో కానీ తన మనస్సును పవిత్రంగా శుద్ధంగా మార్చుకోవాల్సిందే. అందుకే ఆ ఆశ్రమాలలో సర్వేశ్వర కరుణాకర ఎల్లవేళ్ల నాదు చిత్తము నీ పాద పద్మాల నిలువగా అచంచలమగు భక్తి నిమ్మ నిద్రలేచి పరుండు వరకును ఎవరికి అపకారమ్ము చేయని పరులకు ఉపకారము చేసేడు బుద్ధి నిమ్ము దయానిధి నిర్మలాత్మ నాదు మనసున దుష్టభావము విషయవాసన మోహవృత్తియు రాని ఎట్టుల దయతో నన్ను చూడుదేవా భక్తి జ్ఞాన విరాగ బీజాలు నాలో మలచున్నట్లు చేయుము నిన్ను చేర ఈ జన్మముననే శక్తి ఇమ్ము మహానుభావ నేను అసత్తున ఉంటిగా ఉన్న నన్ను సత్తునకి ఇవుగొనిపో నే తమస్సున ఉంటిగా ఉన్న నన్ను ఉషస్సునకి ఇవుగొనిపో. ఇదండి. కాబట్టి నేను అజ్ఞానంలో అసత్తులో ఉన్నాను, నన్ను నీవు సత్యధర్మ పథంలోకి తీసుకుని వెళ్ళు అని ఈ విధంగా కోరుకునేటటువంటి ఈ అంశాల కారణంగా విషయ వాసనలు కూడా మనిషి నుంచి తొలగిపోతాయి. ఎప్పుడు వాసన తొలగిపోతుందో అంటే ఉదాహరణకు ఏదైనా మనము పొలంలో చేను పెట్టాం, ఆ చేనులో కలుపు ఉంటుంది, అది వాసన లాంటిదండి. అంటే ఆ కలుపును తొలగిస్తే కానీ చేను ఎదుగుతుంది. అదేవిధంగా అన్నం వండుకోవడానికి బియ్యం తెచ్చాం, ఈ బియ్యంలో రాళ్ళు ఉన్నాయి, కాబట్టి ఆ రాళ్ళు అనేటటువంటి వాసనను తొలగిస్తే కానీ అన్నం చక్కగా సంసిద్ధం అవుతుందండి. కాబట్టి ఈ కలుపు తొలగించడము, ఈ రాళ్ళు తొలగించడం అనేటటువంటి ఉదాహరణలు ఏంటంటే ఇవి నిశ్చింతగా గట్టిగా దృఢంగా బలంగా ఉండాల్సినటువంటి శరీరాన్ని ఈ మనస్సును ఇవి క్షీణింపజేస్తాయి. అంతేకాకుండా పరిపరి విధాలా పరిగెత్తింపజేస్తాయి. కాబట్టి వీటిని తొలగించాల్సిందే. సాధకుడు తాను వీటిని తొలగించి నిశ్చలంగా నిర్మలంగా
పరిశుద్ధంగా ఉండాల్సిందే. తద్వారా తాను స్థితప్రజ్ఞునిగా నిలవాల్సిందే. ఎప్పుడైతే స్థితప్రజ్ఞునిగా నిలుస్తాడో అప్పుడు ఈ పరమాత్మ చెప్పిన ఈ జ్ఞానం ఏదైతే ఉన్నదో, ఆత్మజ్ఞానం అనండి, లేకుంటే నిష్కామ కర్మయోగం అనండి, కాకపోతే తన ధర్మకర్మ తాను నిర్వర్తించాలి అని చెప్పేటటువంటి గీతా తత్వం అనండి, అది ప్రపంచ మానవులందరూ కూడా తాము ఏ పనిలో ఉన్నా కానీ, ఎక్కడ ఉన్నా కానీ తమ ధర్మాన్ని తాము నిర్వర్తించడానికి పూనుకుంటారు. ఆ విధంగా ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించడానికి భగవద్గీత బోధ చేస్తున్నది, జ్ఞానం అందిస్తున్నది, సందేశం అందిస్తున్నది. కాబట్టి ఈ తాత్విక సందేశాన్ని స్వీకరించి తన ధర్మకర్మ తాను చేసేటటువంటి విధంగా తాను సంసిద్ధం కావాలి. అందుకే కృష్ణ పరమాత్మ చివరగా కర్తన్నేను సమస్త భూతములకున్ కౌంతేయ సర్వములో వర్తింతున్ అవతార ధర్మమును నిర్వర్తింతు నీవు నిమిత్త మాత్రమగు మింతే క్లైబ్యం ఇంకేలా నీ కర్తవ్యమును గుర్తెరింగి విజయ గైకొమ్ము గాంధీవమున్ అని ఈ విధంగా ప్రబోధం చేసినటువంటి అంశం ఏదైతే ఉన్నదో ఆ అంశము అర్జునుడు స్వీకరిస్తాడు. తెలుసు మనకు కురుక్షేత్రం ధర్మక్షేత్రం, ధర్మం జయించింది అనేటువంటి తెలుసు. కానీ ఏమేం చెప్పాడు, ఏ విధంగా అర్జునుని తీర్చిదిద్దాడు, అర్జునుడు తన ధర్మకర్మ వైపుగా నడిచేటటువంటి విధంగా కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడనేదే చెప్పుకుంటూ స్థితప్రజ్ఞునికి సంబంధించిన ఇన్ని లక్షణాలను చెప్పుకుంటూ వచ్చామండి. ఇంకా ఏవేమి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు అనేది ముందు ముందు తెలుసుకుందాం. ఎత్ర యోగేశ్వర కృష్ణం ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువా నీతిర్మతిర్మమా. వీక్షించారు కదా ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిన భగవద్గీత ముఖ్య అంశాలను. తదుపరి భాగంలో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సివిఆర్ ఓం ఛానల్.